ఈ ప్రాణశక్తి ఎలా మనకి ఎక్కువగా వస్తుంది? ప్రాణశక్తి ఎలా వస్తుంది అంటే జనరల్ గా 5 విషయాల నుంచి ప్రాణశక్తి వస్తుంది. మనం తిని వాటర్ ద్వారా మనకి ప్రాణశక్తి వస్తుంది, ఆహారం ద్వారా ప్రాణశక్తి వస్తుంది, మనం తినేటటువంటి ఆహార పదార్థాలు వీటన్నిటి శ్వాస ద్వారా వస్తుంది, నిద్ర ద్వారా ప్రాణశక్తి వస్తుంది, ఫైనల్ గా ధ్యానం ద్వారా ప్రాణశక్తి వస్తుంది. మీకు తినే ఆహారం ద్వారా, అలాగే వాటర్ ద్వారా, పీల్చే గాలి ద్వారా, నిద్ర ద్వారా, అలాగే ధ్యానం ద్వారా మన శరీరంలోకి ప్రాణశక్తి వస్తుంది. ఓకే, ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చు అయ్యేది ఎక్కడ అంటే ఎవరైతే యూనరీ సిస్టాన్ని, మోషన్ సిస్టాన్ని ఆపుతారో, మీకు ఎక్కడైనా బయట ఉన్నారు ట్రావెల్లో, యూనరీ మోషన్ అర్జెంట్ అయింది, అప్పుడు ఏదన్నా ఆలోచించండి, ఏదన్నా మాట్లాడండి, అప్పుడు మీ ప్రాణశక్తి హైయెస్ట్ గా ఖర్చు అవుతుంది. అలాగే మీ మాటలు ఎక్కువగా, గురువులు మౌనం అని చెప్తారు కదా, ఆ మౌన మాటల ద్వారా కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే మన నడక, మన వ్యవహార శైలి, మన నిత్య జీవితంలో పనుల ద్వారా కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే సెక్సువల్ ఫ్లూయిడ్స్ రూపంలో, వేస్టేజ్ ఆఫ్ సెక్సువల్ ఫ్లూయిడ్స్ రూపంలో కూడా ఎక్కువగా ఈ యొక్క ప్రాణశక్తి ఖర్చు అవుతుంది. ప్రధానంగా ప్రాణశక్తి రావడానికి 5 అంశాలు, ప్రాణశక్తి ఖర్చు అవడానికి 5 అంశాలు నేను చెప్పాను. సో ఇది ఎక్స్టర్నల్ గా మనం ప్రాణశక్తిని తీసుకోవడానికి, ఆ ప్రాణశక్తి ఎక్స్టర్నల్ గా వచ్చేదాన్ని విశ్వశక్తి అంటారు. ఎక్స్టర్నల్ గా వచ్చేదాన్ని విశ్వశక్తి అంటారు. ఇంటర్నల్ గా బిల్డ్ అయ్యేదాన్ని కుండలిని శక్తి అంటారు. ఈ యొక్క మొత్తం ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్న ప్రకృతి స్వరూపమైనటువంటి శక్తిని కుండలిని అంటారు. ప్రకృతి అవతల ఏదైతే ఈ ప్రకృతిని నడిపిస్తుందో మనకి అన్మానిఫెస్టేషన్ వరల్డ్ అంటారు, దాన్ని పురుష శక్తి అంటారు. మనకి వేదాల్లో పురుష అనే శబ్దం వస్తే ఏదో అబ్బాయికి అని అంటగడుతున్నారు కొంతమంది. పురుష అంటే అన్మానిఫెస్టేషన్ వరల్డ్. మేనిఫెస్టేషన్ ప్రకృతి అంతా కూడా, మేనిఫెస్టేషన్ వరల్డ్ అంతా ప్రకృతి, స్త్రీ శక్తిగా వాడతారు. సో ఈ ప్రకృతి మొత్తానికి అధిష్టానమై ఉంది ఏంటంటే కుండలిని. ఆ కుండలిని శక్తి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో అక్కడ వైబ్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి కుండలిని శక్తి భూమి మీద ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్రాంతాలని కనిపెట్టి మన వాళ్ళు పూర్వకాలంలో ఆలయాలు కట్టారు. ఆలయం కట్టాలంటే డబ్బులుంటే సరిపోదు, ఆలయ ప్రదేశాన్ని నిర్ణయించడం చాలా కష్టం. సో అక్కడ న్యాచురల్ గా కుండలిని ఫోర్సెస్ ఉన్నప్పుడు అక్కడికి పోయి కూర్చున్నప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి ఆ శక్తులు, యూనివర్స్ అక్కడ కనెక్ట్ అయినటువంటి శక్తులు మనకి ఉంటాయి. ఇప్పుడు మనకు సపోజ్ ఉజ్జయిని వెళ్ళారనుకోండి, ఉజ్జయినిలో కుజుడి యొక్క టెంపుల్ ఉంటుంది. అబ్బా కుజుడు యొక్క శక్తి అక్కడ ఉజ్జయినిలో బాగుంది అనేసి మన వాళ్ళు అంటారు. కానీ సైంటిఫికల్ గా ఏంటంటే ఉజ్జయిని భూమిలో అతి తక్కువ డిస్టెన్స్ కుజుడికి భూమికి ఎక్కడి నుంచి ఉంది అంటే ఉజ్జయిని నుంచి ఉంది. కాబట్టి అక్కడ శాటిలైట్ కేంద్రం ఉంది కుజుడిని పరిశీలన చేయడానికి. మన వాళ్ళు అప్పుడే కనిపెట్టి ఆ కుజుడి యొక్క శక్తి రేస్ అనేది అక్కడ ఎక్కువ ఉంటాయని కుజుడికి సంబంధించిన టెంపుల్ కట్టారు. అలా వచ్చినాయి అష్టాదశ శక్తిపీఠాలు, అలా వచ్చినాయి